కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు ప్రయోజనాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శించారు. కృష్ణా జలాల విజయంలో హరీష్ రావు బీఆర్ఎస్ తరపున ప్రభుత్వానికి సూచనలు చేస్తే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత లేకుండా ఉత్తర కుమారునితో తరహాలో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన జగదీష్ రెడ్డి తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. కేంద్రంపై మాట్లాడకుండా కేసీఆర్ను తిడుతున్నారంటూ జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాలు రాష్ట్ర ప్రయోజనాల విషయంలో స్పందించకపోతే చరిత్రహీనులవుతారంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. కేవలం కేంద్రానికి విజ్ఞప్తి చేశామనంటే సరిపోతుందా? బండి సంజయ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుంటే ఏపీకి నీరు ఎలా పోతుందంటూ జగదీష్ రెడ్డి నిలదీశారు. ఒకప్పుడు నాగార్జున సాగర్ శ్రీశైలంను పోరంబకు ప్రాజెక్టుగా నడిపారు. ఆపరేషన్ రూల్సే పెట్టలేదు. ప్రాజెక్టు కట్టి 65 ఏళ్ళైనా ఆపరేషన్ రూల్సే పెట్టలేదు. కానీ రాష్ట్రాల పునర్విభజన తర్వాత పునర్విభజన చట్టంలోనే అనేక అన్యాయాలు చేసింది కాంగ్రెస్. దాని మీద ఏ చర్చకు సిద్ధమో ఉత్తమ్ కుమార్ మాట్లాడదాం. ఉత్తనే ఎవడో రాసిచ్చింది ఎదురుగా పెట్టుకొని చదువుకొని నెక్స్ట్ అని చదవడం కాదు. ఉత్తమ్ కుమార్ చరిత్ర చాలా ఉంది. గురువింద నీతి మాట్లాడకు. నేను ఇప్పుడు దాని జోలికి పోవడం లేదు. తక్షణం ఇవాళ ఏదైతే ప్రమాదంలో పడుతుందో తెలంగాణ, దీని విషయంలో ఒకటవుదామని చెప్తున్నాం. ఇవి కాపాడుకోవడానికి కొట్లాడదామని చెప్తున్నాం. ప్రభుత్వంగా మీకు సోయి లేకుంటున్నారు, కనీసం దానిపైన దృష్టి పెట్టండి, కేంద్రం పైన ఒత్తిడి పెట్టండి. ఇవాళ పంటకు చివరి నీళ్ళు ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. అడ్డగోలుగా ఖాళీ చేస్తున్నారు. ఇది వదిలిపెట్టి కేసీఆర్ 10 ఏళ్ళు పోగొట్టిండు, నీళ్లు పోగొట్టి సిగ్గుండి అలా మాట్లాడడానికి కొంచెమైనా. ఉత్తమ్ కుమార్ నువ్వు అబద్ధాలు ఆడి ఆయన ముఖ్యమంత్రి అయిండు కాబట్టి నోటికొచ్చిన పిచ్చి మాటలు మాట్లాడి కేసీఆర్ బూతులు తిట్టి ముఖ్యమంత్రి అయిండు. నాకు అవకాశం పోయింది, అందుకని నేను కూడా బూతులు మాట్లాడితే అబద్ధాలు మాట్లాడితే నాకు ముఖ్యమంత్రి వస్తుందని తెలివి తక్కువ ప్రయత్నంలో పోతున్నట్టున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కరెక్ట్ కాదు అది. ఆయన వాడి వదిలేసిన పాత పనికిమాలి చెత్త ఆరోపణలను నువ్వు మాట్లాడితే ఉపయోగం లేదు. విషయం చూడక్కడ గత 9.5 ఏళ్లలో ఏం జరిగిందో హైదరాబాద్ ప్రజల అనుభవంలో ఉంది, రంగారెడ్డి జిల్లా ప్రజల అనుభవంలో ఉంది, మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లా ప్రజల అనుభవంలో ఉన్నాయి. నీ కాలంలో మీ కాంగ్రెస్ హయాంలో ఏముండెనో, ఎన్ని లక్షల వలసలు పోయినరో, కేసీఆర్ వచ్చిన తర్వాత వలసలు ఎట్లా తిరిగి వచ్చినాయో, వలసలు తిరిగి వచ్చాడే కాదు 14 లక్షల మంది వలసలు పోయిన అదే మహబూబ్ నగర్ జిల్లాకి పక్క రాష్ట్రం నుంచి వలసలు వస్తున్నారు వ్యవసాయ కూలీలుగా. ఇది కేసీఆర్ చేసిన పని.